హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ ఏంటంటే నా బర్త్‌డే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో, నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఈ ఇయర్‌కి ఆరెంజ్ చాలా స్పెషల్ కదా! ట్రెండింగ్ కలర్ అనమాట ఈ ఇయర్‌కి. సో, ఈ శారీ ఏమంటే మా హస్బెండ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. సో, అది త్వరగా కుట్టించుకున్నాననమాట. ఆ రోజు వేసుకుందామని చెప్పి. నా లుక్ ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? సో, నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇప్పుడైతే నెల్లూరు బయలుదేరుతున్నామండి టెంపుల్‌కి వెళ్ళడానికి. మేము రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. సో, స్టార్ట్ అవుతున్నామన్నమాట. నేను వెళ్ళే దారిలో లైవ్ అనేది చేశాను. చాలామంది లైవ్‌కొచ్చారు అండ్ విష్ కూడా చేశారు. నాకు విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి అయితే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో, చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు చాలా బాగుంది శారీ అని చెప్పి. సో, చూసి నచ్చి అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే నెల్లూరులో ఉండే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ఈ టెంపుల్కి. సో, చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు. నేనైతే లైవ్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చానండి. చూసారా ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాను నేను. సో, ఇక్కడి వరకు స్టాప్ చేసి మేము లోపలికి వెళ్తున్నాం అనమాట దర్శనానికి. సో, ఎప్పుడైనా అమ్మవారి టెంపుల్స్ చాలా చాలా కళగా ఉంటాయి కదా! చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది ఇక్కడికి వచ్చాక. అందులో ఆ రోజు ఏమంటే నాగుల పంచమి అనుకుంటా. సో, ఆ రోజు మంచిగా పూజలు చేస్తున్నారు అటు సైడు. నేను వీడియో కూడా షూట్ చేశాను. మీకు చూపిస్తాను ఓకేనా? అండ్ నేనైతే ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామని పోతున్నాము టెంపుల్లోకి. మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ చూపించండి ప్లీజ్ అని చెప్పి. సో, అందువల్లే మేము ఆ టెంపుల్ చూస్ చేసుకున్నాము. సో, ఏ టెంపుల్లో అయినా కొబ్బరికాయ బయటే కొడతారు కదా! సో, ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మేమైతే దర్శనానికి లోపలికి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి యాక్చువల్లీ. మేమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయాము. సో, అక్కడ ఏమంటే అర్చన చేపించమంటే టికెట్ తీసుకురావాలి అని చెప్పారు. సో, మళ్ళీ మా హస్బెండ్ బయటకు వచ్చి ఇక్కడ టికెట్ అనేది తీసుకుంటున్నారనమాట. అర్చన చేపించాలని చెప్పి అన్నారండి నా పేరు మీద. సో, అందుకే టికెట్ కోసం వచ్చాడు బయటికి. మేమైతే లోపలే ఉన్నాము. సో, ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చి పర్ హెడ్ 30 రూపీస్ పడింది. అంటే ముగ్గురికి వచ్చి 90 రూపీస్ అనమాట. మా అత్తమ్మ కూడా ఉన్నారు కదా! సో, ముగ్గురికి 90 రూపీస్. ఇప్పుడేమంటే దర్శనం చేసేసుకున్నాము. ఇదంతా బయట. ఒకసారి అలా చుట్టుకొని వస్తామని చెప్పి అట్లా తిరుగుతున్నామన్నమాట చుట్టూరు. సో, ఇదంతా బ్యాక్ సైడు. అమ్మవారి పక్కన ఒక శివాలయం ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో, పూజ చేస్తున్నారని చెప్పారు కదా! ఇదే అన్నమాట. బాగా ఏదో పెద్ద పెద్ద కలశాలు పెట్టి చేస్తున్నారు. ఆ రోజు నాగుల పంచమి కదా! అందువల్ల ఏమన్నా చేస్తున్నారేమో, నేనైతే కనుక్కోలేదు. సో, మేము అక్కడికి కూడా వెళ్ళలేదండి. సో, అట్లా చూసుకుంటూ దండం పెట్టుకుంటూ పక్కన అమ్మవారి టెంపుల్ ఉండే అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకుంటున్నాం అనమాట. సో, ఇక్కడితో అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అయిపోయింది. చాలా హ్యాపీ అనమాట. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. సో, అక్కడి నుంచి అత్తమ్మ వాళ్ళు వేరే దగ్గరికెళ్లారు. అండ్ మేమైతే తినడానికొచ్చాము. మేము ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా 11:30 అట్లా స్టార్ట్ అయ్యాము నెల్లూరుకి. సో, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 1 అయిపోయింది. అండ్ డైరెక్ట్‌గా మళ్ళీ లంచ్ చేద్దామని చెప్పి హోటల్‌కొచ్చామనమాట. ఆర్ఆర్ ఫ్యామిలీ డాబా అని చెప్పి నెల్లూరులో కొంచెం బాగా ఫేమస్. బావుంటుంది ఫుడ్డు. మేమెప్పుడు బిఫోర్ మ్యారేజ్ నుంచి ఇక్కడికే వస్తామండి మేము. చాలా బావుంటుంది. అండ్ ఇదే అనమాట మెన్యూ అక్కడిది. టేస్టీగా ఉంటుందనమాట. అండ్ క్వాలిటీ కూడా ఇస్తారు. అండ్ క్వాంటిటీ కూడా బావుంటుంది. ఇప్పుడు ఇంకా బాగా ఎక్స్‌పాండ్ కూడా చేశారు. సో, మేమైతే ఆ రోజు వెజ్ అనమాట. నేను తినను నాన్ వెజ్ మంగళవారం. సో, నా కోసం మా హస్బెండ్ కూడా నాన్ వెజ్ తినలేదు ఆ రోజు. సో, మేమైతే రోటీలు అండ్ పన్నీర్ చిల్లీ అనుకుంటా ఇది. పన్నీర్ మంచూరియా, కాజు కర్రీ అట్లా ఆర్డర్ చేసుకొని ఫుల్‌గా లాగించేసేసాము ఆ రోజు. సో, మన నెల్లూరు వాళ్ళు ఉన్నారు కదా మన ఛానల్లో. ఎప్పుడైనా ఇక్కడికెళ్లారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే తినేసి మేము మళ్ళీ బయలుదేరుతున్నామన్నమాట మాల్‌కి. సో, ఇంత అయిందనమాట ఆ రోజు బిల్లు. 636 అయింది. చాలా తక్కువ కదా! సో, ఆ ప్రైస్‌కి మంచి క్వాలిటీ, మంచి ఫుడ్ అనమాట. సో, మేమైతే రిటర్న్ అయ్యాము. మా నెల్లూరు వాళ్ళకి ఏదైనా టైం ఎక్కువసేపు స్పెండ్ చేయాలంటే మాల్‌కే వెళ్తారు ఖచ్చితంగా. మా నెల్లూరులో ఉండే ఏకైక మాల్ అనమాట పెద్ద మాల్, ఎంజీబీ మాల్.
సో అందరూ ఇక్కడికే వస్తారు, చాలామంది వస్తారు. సో ఇప్పుడిప్పుడు కొత్త కొత్త మాల్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి, రేంజ్ స్క్వేర్ మాల్ అని చెప్పి అట్లా. సో దీన్ని మాత్రం మర్చిపోలేం కదా. సో ఇక్కడ ఏమంటే కొంచెం షాపింగ్ చేస్తున్నాను నేను, క్లిప్స్ అట్లాంటివి, ఇయర్ రింగ్స్ క్లిప్స్ బాగుండే. సో అవి షాపింగ్ చేస్తున్నాం అనమాట. చాలా మంచి క్వాలిటీ అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ప్రైస్ కూడా అట్లాగే ఉంటుంది ఫుల్. నాకైతే 500 అబోవ్ అయింది జస్ట్ క్లిప్స్కి అండ్ హెయిర్ బ్యాండ్స్కి. సో ఏముంది, కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది కదా, తీసుకున్నాము. సో ఇదే అనమాట మా ఎంజిబి మాల్. మేము చాలాసార్లు చూపించాను మన ఛానల్లో. సో నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏమంటే షాపింగ్కి వెళ్ళాము మేము. ఏమన్నా తీసుకో అని చెప్పి బతిమలాడుతున్నాడు శ్రీకాంత్, అంటే మా హస్బెండ్. సో ఏమన్నా తీసుకుందామని చెప్పి అట్లా వచ్చాను, కానీ నాకేం నచ్చలేదు. ఇది ట్రెండ్స్ అండి, ట్రెండ్స్లోకి వచ్చాము. సో చాలా చెక్ చేశాను ఏమైనా తీసుకుందామని చెప్పి, నాకైతే ఏం నచ్చలేదు. సో నెక్స్ట్ ఏమంటే టికెట్స్ అయితే బుక్ చేశారు. ఏ సినిమాకి అనుకుంటున్నారు? కళ్యాణ్ బాబు గారి సినిమాకి, హరిహర వీరమల్లు సినిమాకి అనమాట. సో అక్కడైతే చాలా టైం ఉన్నింది మూవీకి, 3:20 అట్లా అనుకుంటా షో. సో అక్కడైతే చాలాసేపు మేము వెయిట్ చేసాము. అక్కడ రీల్స్ తీసుకున్నాము, కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము. ఒక 1/2 hour to 40 minutes దాకా అక్కడ వెయిట్ చేసాము. అండ్ టైం అయిపోయిందని చెప్పి వచ్చేసామన్నమాట హాల్లోకి. సో ఇక్కడ ఏమంటే మూవీ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది ఆ మూవీ. హరిహర వీరమల్లు చాలా బాగుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, ఓకేనా. నేనైతే సెకండ్ టైం అనుకుంటా ఇక్కడికి రావడం మూవీకి. బాగానే ఉంటుంది హాలు చిన్నగా. అండ్ మాకైతే S2 అనేది చాలా పెద్దదండి, సీట్లు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇది కూడా బాగానే ఉంది, నైస్ ఎక్స్పీరియన్స్. సో చూసారా పవర్ స్టార్ గారి ఎంట్రీ. సో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుందండి మూవీ, చెప్పాను కదా ఇందాకే, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ సినిమా చూస్తుంటే తెలిసింది ఇంకో సెకండ్ పార్ట్ ఉందని చెప్పి. సో వెయిటింగ్ అనమాట సెకండ్ పార్ట్ కోసం. ఇంకా సెకండ్ పార్ట్లో అంతా బ్యాటిలే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో మళ్ళీ మేమైతే అప్పటికే 6:30 అట్లా అయిపోతుంది మూవీ కంప్లీట్ అయ్యే లోపలికి. మేమైతే బయటకు వచ్చాము. నేను ఎప్పుడో మధ్యాహ్నం అడిగాను ఐస్ క్రీమ్ తిందామని చెప్పి, అది అట్లా గుర్తుపెట్టుకొని ఉన్నాడు. అంటే టైం కుదరలేదనమాట, అట్లా గుర్తు పెట్టుకున్నాడు అనమాట మా హస్బెండ్. సో అనుకోకుండా అట్లా తీసుకుపోయాడనమాట ఐస్ క్రీమ్కి. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అండి. పాపతో కడుపుతూ ఉన్నప్పుడు కానించి నేను ఐస్ క్రీమ్స్ తినడం చాలా తగ్గించేశాను. సో మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అనమాట. చాలా హ్యాపీ నేను ఆ రోజు అయితే. సో ఐస్ క్రీమ్ కూడా ఫుల్గా తినేసేసరికి 7:30 అట్లా అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోయింది. సో పాప అయితే మా అమ్మ ఇంట్లోనే ఉందండి. ఆ పిల్ల బాగా హ్యాపీగా ఆడుకుంటుంది అక్కడ, అమ్మ అని కూడా తలుచుకోవట్లేదు. సో అందుకే అలవాటు చేస్తున్నాను అమ్మ దగ్గర. అట్లా అలవాటు చేస్తేనే కదా మనకి ఏమన్నా కొంచెం టైం దొరుకుతుంది ఏమన్నా చేసుకోవడానికి. చాలా మంది అన్నారు ఎందుకు అట్లా వదిలేస్తున్నారు పాపనని చెప్పి. ఇంకేం చేస్తాం చెప్పండి. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాం మిమ్మల్ని, ఓకేనా. టేక్ కేర్, బాయ్.